శివపురం అనే గ్రామంలో రామయ్య లక్ష్మి దంపతులు ఉండేవారు. వారికి శివయ్య అనే కొడుకు ఉన్నాడు. శివయ్య పరమ బద్ధకస్తుడు. ఒకరోజు లక్ష్మి, శివయ్య నిద్రలేనాయనా, బారెడు పొద్దెక్కింది. అబ్బా ఏంటమ్మా పొద్దు పొద్దున్నే అరుపులు, కొంతసేపు పడుకో నువ్వు. పొద్దున్నే ఏంట్రా, మీ నాన్న కట్టెలు కొట్టడానికి వెళ్లి వచ్చే సమయం కూడా అయింది, నువ్వింకా నిద్రపోతున్నావు అంటూ కేకలేస్తుంది. ఈలోగా అడవి నుండి కట్టెలు కొట్టుకుని ఇంటికి వస్తాడు రామయ్య. వస్తూనే, ఏ శివయ్య ఇంకా లేవలేదా? నీకింత బతకం అయితే ఎలా? రేపుండి నాతో పాటు కట్టెలు కొట్టడానికి నువ్వు కూడా రావాలి అని అంటాడు. ఆ మాటలకు అద్దిరిపడి లేస్తాడు. నేరుగా తల్లి దగ్గరకు వెళ్లి, అమ్మా నాన్నతో అడవికి వెళ్ళడం నా వల్ల కాదే, నువ్వు వెళ్ళి నాన్నకు చెప్పమ్మా. తండ్రి కొడుకుల మధ్యకు నన్ను లాగద్దు, ఏదైనా ఉంటే నువ్వే మీ నాన్నతో మాట్లాడుకో అని అంటుంది లక్ష్మి. ఇక చేసేదేం లేక అడవికి వెళ్లడానికి సిద్ధపడతాడు శివయ్య. మరునాడు అతి కష్టం మీద నిద్రలేచి తండ్రితో కలిసి అడవికి బయలుదేరతాడు. చూడు శివయ్య, నువ్వు ఈ చెట్టు కొట్టు, నేను కొంచెం ముందుకెళ్ళి అక్కడ కట్టెలు కొట్టుకొని వస్తాను. సరే నాన్న, నువ్వు వచ్చేలోపు నేను ఈ చెట్టు మొత్తం కొట్టేస్తాను అని అంటాడు శివయ్య. సరేనని ముందుకు వెళ్తాడు రామయ్య. తండ్రి అటు వెళ్లగానే మనసులో, వామ్మో ఈ చెట్టుని నేను కొట్టాలా, నా వల్ల అవుతుందా? సరే ఒక పని చేస్తా, ముందు కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత పని మొదలు పెడతాను అని అక్కడే పడుకుంటాడు. కొంత సమయం అయ్యాక రామయ్య కట్టెలు కొట్టుకుని అక్కడకు వచ్చి కొడుకుని చూస్తూ, ఆర్ని పని చేయరా అని చెప్తే శుభ్రంగా నిద్రపోతున్నాడే, వీడి బతకానికి పరిష్కారం అర్థం కావట్లేదు. శివయ్య పడుకున్న చాలులే గాని లే, నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి అంటూ అరుస్తాడు. ఆ అరుపుకి లేచిన శివయ్య, అది కాదు నాన్న, ఇంత దూరం వచ్చేసరికి అలసటగా అనిపించి అలా కూర్చున్నాను, అంతే, నిద్ర పట్టేసింది. ఈ మాత్రం దానికి అలిసిపోతే ఎలారా? సరే ఇయాల్టికి వెళ్దాం పద, రేపు మాత్రం పని చేయకపోతే ఊరుకునేది లేదు అని ఇంటికి బయలుదేరతారు. మరునాడు మరలా అడవికి వెళ్తారు. మళ్లీ తండ్రి అటు వెళ్లగానే నిద్రపోవడం, తండ్రి వచ్చి కోప్పడడం జరుగుతూ ఉంటుంది. కొడుకు చేష్టలతో విసిగిపోయిన రామయ్య, చూడు శివయ్య, ఇన్ని రోజులు పని నుంచి తప్పించుకున్నావు, కానీ ఇక మీద అలా కుదరదు. ఈ రోజు నువ్వు కట్టెలు కొట్టకపోతే ఇంటికి వెళ్ళాక నీకు భోజనం ఉండదు, ఇక నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుండి ముందుకు వెళ్తాడు. తండ్రి మాటలకు కొద్దిగా భయపడిన శివయ్య, అమ్మో ఇంతకాలం పని చేయకుండా ఏదోలా తప్పించుకున్నాను, ఇక పని చేయక తప్పేలా లేదు. ఈ అడవిలో కొంచెం లోపలికి వెళ్ళి విరిగిన పొలాలు ఏమైనా దొరుకుతాయేమో చూసి వాటిని పోగు చేస్తాను అనుకుంటూ అడవి లోపలికి వెళ్తాడు. అలా కొంత దూరం వెళ్లేసరికి వచ్చిన దారి మర్చిపోతాడు శివయ్య. ఎంత వెతికినా దారి కనపడకపోవడంతో శివయ్యకు భయం మొదలవుతుంది. ఇదిలా ఉంటే కట్టెలు కొట్టుకుని రామయ్య వచ్చి అక్కడ కొడుకు కనపడకపోవడంతో, శివయ్య శివయ్య ఎక్కడికి వెళ్ళావురా? ఇంటికెళ్ళే సమయం అయిందిరా, బయలుదేరదాం అని గట్టిగా అరుస్తాడు. కాని శివయ్య కనపడడు. చుట్టుపక్కల వెతికి, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? బహుశా కట్టెలు కొట్టకపోతే భోజనం లేదన్నానని ముందుగానే ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు అనుకుంటూ ఇంటికి వెళ్తాడు. రామయ్య ఒక్కడే రావడం చూసిన లక్ష్మి, ఏంటండి ఒక్కరే వస్తున్నారు, శివయ్య ఏడి? అదేంటి లక్ష్మి, శివయ్య ఇంటికి రాలేదా? ఇంటికి రాలేదా అంటారేంటి, మీతోనే కదా వచ్చాడు అని ఆందోళనగా అడుగుతుంది. రామయ్య జరిగిన విషయమంతా లక్ష్మికి చెప్పి, ఇవే కంగారు పడకు, శివయ్య స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఉంటాడులే, వచ్చేస్తాడులే అని భార్యకి ధైర్యం చెప్తాడు. చీకటి పడినా కొడుకు రాకపోయేసరికి కంగారు మొదలవుతుంది రామయ్య దంపతులకు. ఇది ఇలా ఉండగా అక్కడ శివయ్య అడవిలో దారి తెలియక నడుస్తూ ఒక గుహ వద్దకు చేరుకుంటాడు. చీకటి పడడంతో అలసిపోయిన శివయ్య, అయ్యి బాబోయ్, రోజంతా నడిచిన ఓపిక అయిపోయింది, ఈ చీకటిలోకి నా వల్ల కాదు, ఈ రాత్రికి ఈ గుహలో విశ్రాంతి తీసుకుని రేపు మా ఇంటికి దారి వెతుక్కుంటాను అనుకుంటూ భయంగానే ఆ గుహలోకి వెళ్తాడు. ఆ గుహలో పురాతన విగ్రహాలు, ఆ విగ్రహాల దగ్గర దీపాలు వెలగడం చూసిన శివయ్య మరింత భయంతో, ఇదేంటి, ఈ అడవిలో ఎవరైనా ఉన్నారా? ఇక్కడ దీపాలు వెలుగుతున్నాయి, ఏది ఏమైనా ఈ రాత్రికి ఇక్కడ ఉండడమే క్షేమం, బయటికి వెళ్తే ఏదైనా క్రూరముగాలు దాడి చేసే ప్రమాదం ఉంది, ఇక్కడే పడుకొని పొద్దున్నే వెళ్ళిపోతాను అని అనుకుంటూ నిద్రలోకి జారుకుంటాడు. తెల్లవారాక మెలకు వచ్చి అక్కడి నుండి బయలుదేరదామని చూడగా ఆ గుహలోకి తను వచ్చిన దారి మూసి ఉంటుంది.
ఇప్పుడెలా బయటికి వెళ్లాలా అని ఆలోచిస్తుండగా ఒక గంభీరమైన స్వరం వినపడుతుంది. ఎవడ్రా నువ్వు? నా నివాసంలోకి ఎలా వచ్చావు? ఆ గొంతు విన్న శివయ్యకు ఒక్కసారిగా ప్రాణం పోయినంత పని అయింది. అంతలోనే తేరుకొని, అయ్యా నమస్కారం, నా పేరు శివయ్య. నేను దారి తెప్పి గుహలోకి వచ్చాను. ఇప్పుడు ఎలా వెళ్ళాలో అర్థం కాక ఆలోచిస్తున్నాను. దయచేసి సాయం చేయండి అని అడుగుతాడు శివయ్య. ఒక్కసారిగా రాక్షసుడు ప్రత్యక్షమయ్యి, నేను సహాయం చెయ్యాలా? ఇక్కడికి రావడమే కానీ వెళ్ళడం జరిగే పని కాదు. నువ్వు కూడా ఇక నుండి నా బందీగానే ఉండాలి అని అంటాడు ఆ రాక్షసుడు. ఆ రాక్షసుడిని చూడగానే సొమ్మసిల్లి పడిపోతాడు శివయ్య. కొంతసేపటికి స్పృహలోకి వస్తాడు. చుట్టూ చూడగా రాక్షసుడు ఎక్కడా కనపడడు. పక్కన గట్టు మీద ఒక చిలక కనపడుతుంది. శివయ్య భయంగానే దాన్ని చూస్తుండగా, కంగారు పడకు శివయ్య, నా వల్ల నీకు ఎలాంటి ప్రమాదము లేదు. ఇదేంటి చిలక మాట్లాడుతుంది? ఏంటి చిలక, నీకు మాటలు వచ్చా? నేను ఒక మాయా చిలకని. నేను ఆ రాక్షసుడికి కనపడకుండా తిరుగుతున్నాను. అవునా? అసలు ఈ రాక్షసుడు ఎవరు? నన్ను బందీగా ఉండాలి అంటున్నాడేంటి? నేను ఇక్కడి నుండి బయటపడడానికి సాయపడగలవా? ఆ రాక్షసుడి పేరు జట్టి. వాడి గుహకు ఎవరు వచ్చినా ఇలా విగ్రహాలుగా మార్చి బందీగా మార్చుకుంటాడు. నేను నిన్ను బయటకు తీసుకొని వెళ్ళగలను. కానీ ఆ రాక్షసుడు నిన్ను చూశాడు కాబట్టి అతని నుండి నువ్వు తప్పించుకోలేవు. ఒకవేళ నువ్వు బయటపడినా ఆ రాక్షసుడు నీ ఇంటికి కూడా రాగలడు. అది మీ అమ్మ నాన్నలకు, మీ ఊరికి కూడా ప్రమాదమే. మరి నేను ఇక్కడి నుండి బయటపడలేనా? ఇక్కడే బందీగా ఉండిపోవాలా? దానికి ఒకే ఒక్క దారి ఉంది. అది ఆ రాక్షసుడిని అంతం చేయడమే. వాడిని చంపితే ఈ విగ్రహాలుగా ఉన్న గంధర్వులు కూడా విముక్తి పొందుతారు. ఏంటి, ఈ విగ్రహాలు గంధర్వులా? అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పు. సరే చెప్తాను, విను. జట్టి అనే రాక్షసుడి ఆధీనంలోనే ఈ గుహ మరియు ఈ అడవిలోని కొంత ప్రాంతం ఉండేది. ఒకరోజు అనుకోకుండా ఇద్దరు గంధర్వులు, చిత్రరథుడు, హేమకేతు ఈ ప్రాంతానికి వచ్చారు. హేమకేతు, ఈ ప్రదేశం ఎంత ఆహ్లాదకరంగా ఉన్నది. అవును చిత్రరథ, మనం ఇప్పటివరకే వచ్చిన ప్రదేశాలలో ఇదే ఎంతో అద్భుతంగా ఉన్నది. అలా చూడు, ఆ చెట్టు కింద ఎవరో మునీశ్వరులు తపస్సు చేసుకుంటున్నారు అని అనుకుంటుండగా ఆ ముని వీళ్ళ దగ్గరకు వచ్చి, ఎవరు నాయనా మీరు? ఈ ప్రాంతంలో ఎప్పుడూ చూడనే లేదు. అవును మునివర్య, మేము గంధర్వులం. భూలోకానికి విహారయాత్రకు వచ్చినాము. చాలా సంతోషం. మీరు ఈ పేదముని ఆతిథ్యం స్వీకరించి మీ ఆశీస్సులు అందించాలి అని కోరతాడు ముని. సరేనంటూ ఆ ముని ఉండే గుహకు చేరుకుంటాడు. ఆ గుహలోకి వెళ్ళగానే ఆ ముని జట్టీలాగా మారిపోయి, ఇక నుండి మీరు నాకు బందీలుగా ఉంటారు. మీ దివ్య శక్తులని నా వశం చేసుకుంటాను అని ఆ గంధర్వులని విగ్రహాలుగా మార్చేస్తాడు. ఈ విషయం తెలిసిన మరో గంధర్వుడు సురవీరుడు మాయా చిలక సాయంతో అడవికి వచ్చి ఆ రాక్షసుడిని అంతం చేసే ప్రయత్నంలో సురవీరుడు కూడా బందీగా విగ్రహంలా మారిపోతాడు. మాయా చిలక తన శక్తుల కారణంగా జట్టికి కనపడకుండా అక్కడే గంధర్వుల విముక్తి కోసం వేచి చూస్తుంటుంది అని జరిగిందంతా శివయ్యకు వివరిస్తుంది. అంటే ఇప్పుడు ఆ రాక్షసుని చంపితే తప్ప మనం బయటపడే మార్గం లేదన్నమాట. కానీ వాణ్ణి చంపడం గంధర్వులైన మీ వల్లే కాలేదు, ఇక నా వల్ల అవుతుందా? నీ వల్ల ఖచ్చితంగా అవుతుంది శివయ్య. అందుకు నేను నీకు సహాయపడతాను. ఎలా చిలక? నేను సాధారణ మనిషిని, రాక్షసుని ఎలా ఎదుర్కోగలను? జట్టి రాక్షసుడు చాలా శక్తివంతుడు. కానీ వాడికి ఒక బలహీనత ఉంది. వాడి ప్రాణం అతని శరీరంలో ఉండదు. ఏమంటున్నావు? మరి వాడి ప్రాణం ఎక్కడుంది? ఈ అడవికి ఉత్తరాన పెద్ద కొండ ఉంది. ఆ కొండ మీద ఒక దివ్యాశ్వం ఉంది. దాని నుదుటిపైన ఒక ఎరుపు రంగు వజ్రం ఉంది. నువ్వు ఆ వజ్రాన్ని స్వాధీనం చేసుకొని ఈ గుహను చేరుకోవాలి. సరే, నేను ప్రయత్నిస్తాను. మనం వెంటనే వెళ్ళి ఆ వజ్రాన్ని తీసుకొద్దాం. ఆగు మిత్రమా, ఇప్పుడు వద్దు. రేపు అమావాస్య. రేపు ఆ అశ్వానికి ఆ రాక్షసుడి వల్ల ఉన్న శక్తులు పనిచేయవు. మన పని సులువవుతుంది. కానీ రేపు సాయంత్రం ఆ రాక్షసుడు వచ్చేస్తాడు. ఆ లోపు మన పని ముగించాలి.
లేకపోతే వీళ్ళతో పాటు నువ్వు కూడా విగ్రహంలా మారిపోతావు. అసలే భయంతో చస్తున్నా, నువ్వు ఇంకా భయపెట్టకు మిత్రమా. రేపే మనం వెళ్ళి ఆ వజ్రాన్ని తీసుకుని వద్దాం అని ధైర్యం కూడగట్టుకుంటాడు శివయ్య. చిలక చూపించిన దారిలో జాగ్రత్తగా నడుస్తూ ఆ కొండ దగ్గరకు చేరుకుంటాడు. ఆ కొండ మీద ఆ దివ్యాశ్వము నిలబడి ఉంటుంది. మెల్లగా చిలక, అదిగో శివయ్య, త్వరగా నువ్వు వెళ్ళి ఆ అశ్వం నుదుటిపైన ఉన్న వజ్రాన్ని తీసుకో. మెల్లగా వెళ్ళి ఆ వజ్రాన్ని తన చేతిలోకి తీసుకుంటాడు. వెంటనే ఆ దివ్యాశ్వం అక్కడి నుండి మాయమైపోతుంది. వెంటనే అక్కడి నుండి గుహ వద్దకు చేరుకుంటారు. చూడు మిత్రమా, ఇప్పుడు ఆ వజ్రాన్ని నీ చేతిలో పెట్టి నేను చెప్పిన మంత్రం చెప్పు అంటుంది ఆ మాయా చిలక. సరేనంటూ ఆ మంత్రం చెప్తాడు శివయ్య. ఓం గ్రీం ఐం శ్రీం జై భవానీ అని అంటాడు. వెంటనే ఆ వజ్రం మాయమవుతుంది. అదే సమయంలో గుహ మొత్తం కంపించడం మొదలవుతుంది. రాక్షసుడు జట్టి కోపంతో ప్రత్యక్షమవుతాడు. ఎవడ్రా నా ప్రాణాన్ని నాశనం చేసింది? నేనే. ఇక నీ దుష్టపాలనకు ముగింపు. నన్ను ఓడించావు, కానీ ఇది అసాధ్యం అని అరుస్తూ జట్టి చనిపోతాడు. వెంటనే గుహలో ఉన్న విగ్రహాలు ఒక్కొక్కటిగా కదలడం మొదలవుతుంది. కొద్దిసేపటికి అవన్నీ గంధర్వులుగా మారిపోతారు. ఓ ధైర్యవంతుడా, నువ్వు మమ్మల్ని విముక్తి చేశావు. నీ సహాయం మేము ఎప్పటికీ మరవలేము. నీ ధైర్యం వల్లే మేము మళ్ళీ స్వేచ్ఛ పొందాము. ఈ శుభ సందర్భంలో మేము నీకు 3 వరాలు ఇస్తున్నాము. నేను చేసింది నా ప్రాణం కాపాడుకోవడానికి. మీ అందరికీ సాయం చేయడం నాకు ఆనందంగా ఉంది. ఇక నాకు ఏ వరాలు అవసరం లేదు. నా తల్లిదండ్రులను సంతోషంగా చూసుకుంటే చాలు. ఇక నుంచి నీ జీవితం సుఖ సంతోషాలతో ఉంటుంది. నీ బద్ధకం పూర్తిగా పోతుంది. నీకిచ్చిన వరాలు జాగ్రత్తగా వాడుకో అని చెప్పి గంధర్వులు అక్కడి నుండి మాయమవుతారు. శివయ్య, ఇప్పుడు నువ్వు సురక్షితంగా ఇంటికి వెళ్ళవచ్చు. నీకెప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా ఈ మాయా చిలకను తలుచుకో. వెంటనే నీ ముందుకు వస్తాను. నీ సహాయం లేకపోతే నేను బతికేవాడిని కాదు మిత్రమా. నీకు ధన్యవాదాలు అని కృతజ్ఞతలు చెప్పి శివయ్య అడవి బయటకు బయలుదేరతాడు. ఇది ఇలా ఉండగా ఇంట్లో రామయ్య, లక్ష్మి ఇద్దరూ కొడుకు కోసం ఆందోళనగా ఎదురు చూస్తుంటారు. అంతలో దూరంగా శివయ్య వస్తూ కనిపిస్తాడు. ఏమండి, మన శివయ్య వచ్చేశాడు అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళావురా? ఎంత కంగారు పెట్టావు? నాన్న, నేను చాలా పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాను. నీతో పాటు కష్టపడి పనిచేస్తాను అని జరిగిందంతా తల్లిదండ్రులకు చెప్తాడు శివయ్య. కొడుకు మాటలు విని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటారు రామయ్య దంపతులు. శివయ్య తనకు వచ్చిన 3 వరాల్లో మొదటిది తన ఊరి అభివృద్ధి కోసం వాడతాడు. ఇక 2వ వరం తన తల్లిదండ్రుల కోసం అష్టైశ్వర్యాలు కోరుకుని తనకి ఉన్నంతలో నలుగురికి సహాయపడుతూ మంచి పేరు తెచ్చుకుంటాడు. చివరిగా 3వ వరాన్ని భవిష్యత్తులో అవసరమైతే వాడుకునేలా జాగ్రత్త పడతాడు. ఈ కథలో ఉన్న నీతి: బద్ధకం మనిషిని ప్రమాదాల్లోకి నెట్టేస్తుంది. కష్టం, ధైర్యం ఉంటే ఏ సమస్యనైనా జయించవచ్చు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈనాటి పొడుపు కథ: ఈ ప్రపంచంలోని వారందరూ నా బిడ్డలే, కానీ అమ్మా అని నన్నెవరూ పిలవరు. ఏం చేయాలన్నా నాలోనే, ఎటు వెళ్లాలన్నా నా మీదే. నేనెవర్ని? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి.